ఈరోజు దీపం, మా ఆడబిడ్డలకు దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు ఉచితంగా ఇచ్చా, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నా. స్త్రీశక్తి, మా ఆడబిడ్డలు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా తిరిగే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆటో మొబైల్ అంటే నాకు గుర్తొచ్చేది మా మైనారిటీ సోదరులే. ఎక్కడ చూసినా ఆటో మొబైల్ ఇండస్ట్రీ పైన మీరు ఆధారపడతారు. మెకానికల్గా ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకే ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులిచ్చి మిమ్మల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా విద్యార్థులు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇప్పుడే ఆడబిడ్డ చాలా ధైర్యంగా చెప్పింది. నేను ఒకటే మాట చెప్పాను, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సంవత్సరంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాం. నేను మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, ఈరోజే నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 25 ఏళ్లకు మునుపు మీకు ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పి. నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. అప్పట్లో ఇప్పట్లో కొంచెం మీలో కూడా ఇంకా పిల్లల్ని బాగా చదివించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత, ప్రపంచంలోనే మేలైనటువంటి ఆదాయం వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకే పని చేయాలి. ఇటీవల నేను చాలా దేశాలు తిరుగుతున్నా. ఇటీవల గల్ఫ్ కంట్రీస్ కూడా పోయి వచ్చాను. దుబాయ్, అబుదాబి పంపించాను. అక్కడ బ్రహ్మాండంగా అందరినీ చదివించే బాధ్యత తీసుకుంటున్నారు. ఆ రోజు చెప్పాను నేను మీకు, మీరు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇస్తారనేది కాదు, ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు చదివించమని ఆ రోజు చెప్పాను. ఈరోజు చదివించిన వాళ్ళు ఓసారి చూస్తే నాకే ఆనందం.